నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని నిరాశ చెందుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏ విధంగా నీతో మాట్లాడుతున్నాడంటే మనం గ్రహించాం. 4 రకాలుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1, నిశ్శబ్దంలో దేవుని స్వరం. ఒక పిల్లవాడు తన తండ్రి దగ్గర కూర్చొని ఉంటాడు. తండ్రి పెద్దగా మాట్లాడకపోయినా అతని ప్రేమను పిల్లవాడు ఫీల్ అవుతాడు. అలాగే దేవుడు ఎప్పుడు పెద్దగా కేకలు వేయకపోయినా నిశ్శబ్దంలో మన హృదయంలో నెమ్మదిగా మాట్లాడతాడు. నిశ్శబ్దమైన స్వరంలో దేవుడు పలుకుతాడు. మన జీవితంలో కొన్నిసార్లు నిశ్శబ్దం ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటాం దేవుడు మాట్లాడటం లేదు అని. కానీ నిశ్శబ్దంలో దేవుడు నెమ్మదిగా మాట్లాడతాడు. సైలెన్స్ ఈజ్ ఆల్సో గాడ్స్ వాయిస్. 2వదిగా, పరిస్థితుల ద్వారా దేవుని మాట. ఒక పడవ సముద్రంలో తుఫానులో పడితే కెప్టెన్ గాలి దిశ చూసి దారి మార్చుకుంటాడు. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనతో ఇలా అంటున్నాడు, దారి మార్చు, దారి మార్చు, నేను చూపిస్తున్న దారిలో నడు. నీ జీవితంలో సమస్యలు వస్తున్నాయా? అది శిక్ష కాదు, అది ఒక సందేశం. దేవుడు నీతోనే చెప్తున్నాడు, నా దగ్గరకు రా, రా, నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నీ దారి మారుస్తాను అంటున్నాడు. 2వదిగా, గాడ్ స్పీకింగ్ డైరెక్షన్. ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు దారి చూపిస్తాడు దేవుడు, మన మార్గాన్ని సరళం చేస్తాడు. 3, వాక్యంలో దేవుని స్వరం. మనం వాట్సాప్ మెసేజ్ చదివితే మనం ఎలాగైతే మనతో అవతల వారు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందో, అలాగే బైబిల్ చదివినప్పుడు అది ఒక బుక్ కాదు, అది దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ చదువుతున్నప్పుడు అది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది దేవుడు నీతో మాట్లాడుతున్న స్వరం. ప్రతి వాక్యము కూడా నీ జీవితం కోసమే, నీ జీవితం కోసమే. దేవుని యొక్క వాక్యము చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలుగులోనికి నడిపించేది. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, మన జీవితాలకు వెలుగునిచ్చేది. చీకటి బ్రతుకులో ఉన్న మనలను వెలుగులోకి నడిపించేది దేవుని యొక్క వాక్యము. అందుకే 3వదిగా మనం చూస్తున్నట్లయితే దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క స్వరం ఉంది. దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు ఇది దేవుని స్వరము అని మనం గ్రహించాలి. 3వదిగా. 4, అంతరాత్మ ద్వారా దేవుని హెచ్చరిక. మనకు ఒక పని చేయాలనిపించినప్పుడు లోపల ఒక స్వరం మనతో చెబుతూ ఉంటుంది, ఇది సరైనది కాదు, ఇది కరెక్ట్ కాదు అని మన లోపల నుంచి ఒక స్వరం మనకు వినిపిస్తూ ఉంటుంది. అలాగే దేవుని స్వరం అది మనలను తప్పుదారి నుండి నిలిపివేస్తుంది. నీవు అనుకుంటున్నావు దేవుడు నాతో మాట్లాడడం లేదు. కాదు, దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనం వినట్లేదు. నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఇది చేయొద్దు, అది నీ మనసు కాదు, అది దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్న స్వరం. దేవుడి నా